నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఒక దేశంలో ఎన్నికల కంటే పొరుగు దేశానికి ఆసక్తి ఉండటం సహజమే. పలానా వాళ్ళు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని కోరుకోవటం కూడా సహజమే. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. భారతదేశంలో ఎన్నికలంటే యావత్ పాకిస్తాన్ కూడా ఆసక్తిగా చూస్తుంది. అంతేకాదు, భారత్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కూడా కోరుకుంటుంది. ఈ అంశమే ఇప్పుడు భారత్లో భారీ చర్చకు కూడా తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ పాక్ హస్తం. భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోకి పాకిస్తాన్ కూడా తలదూర్చింది. పాకిస్తాన్ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా పెడుతున్నారు. అంతేకాదు, భారత్లో బీజేపీ ప్రభుత్వంపై తనకు గల అక్కసును అంతర్జాతీయ వేదికలపై కూడా పాకిస్తాన్ నిర్లజ్జగా బయటపెట్టింది. ఇటీవలే జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్తాన్ ప్రతినిధి కాశ్మీర్ అంశాన్ని, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్య రామాలయ నిర్మాణం లాంటి అంశాలను ప్రస్తావించారు. భారత్ను ఉద్దేశించి పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలన్నీ బీజేపీ ప్రభుత్వంతో ముడిపడినవే అని ఒక్క ముక్కలో చెప్పాలంటే, బీజేపీని విమర్శించేందుకు పాకిస్తాన్ చివరకు ఐక్యరాజ్య సమితిని కూడా వేదికగా చేసుకున్నట్లయింది. మరోవైపున భారత్ ప్రతినిధి రుచిరా కాంబోజ్ పాకిస్తాన్ వ్యాఖ్యలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతేకాదు, ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశం వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. శాంతి కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భారత్లో పటిష్ట ప్రభుత్వం ఉండటాన్ని పాకిస్తాన్ సహించలేకపోతుంది. ఇదే అంశాన్ని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగంలోనూ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ శిష్యుడిగా మారిందని ఆరోపించారు. పాకిస్తాన్ సమాచార శాఖ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ ఇటీవలే రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తూ చేసిన ప్రసంగం వీడియోను ట్విట్టర్లో రీట్వీట్ చేశారు. రాహుల్ ఆన్ ఫైర్ అంటూ వ్యాఖ్యానించారు. న్యూటన్ పేరుతో పోస్ట్ అయిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు. అదే ఇప్పుడు బీజేపీకి మరో ప్రచార మారింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మయావియా పాక్ మాజీ మంత్రి ట్వీట్ ను ప్రస్తావించారు. ఆ మాజీ మంత్రి రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, చౌదరి ఫవాద్ హుసేన్ ట్వీట్ స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేశాడు. తాను చేసిన ట్వీట్ కు వచ్చిన స్పందనలపై ఫవాద్ చౌదరి బదులిచ్చాడు. రాహుల్ గాంధీ తనకు వ్యక్తిగతంగా తెలియనప్పటికీ మోదీ ప్రభుత్వ విధానాలను మాత్రం తాను ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. మోదీ విధానాలంటే ఇష్టం లేకనే తాము రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు, మోదీని అడ్డుకునేందుకు రాహుల్, లేదంటే మమతా బెనర్జీ, లేదంటే కేజ్రీవాల్ ఎవరైనా సపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. బీజేపీకి చెందిన మరెందరో నేతలు కూడా ఫవాద్ హుసేన్ ట్వీట్ పై స్పందించారు. మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర మెదలుకొని సరిహద్దుల నుంచి మద్దతు పొందటం దాకా అంటూ వ్యాఖ్యానించారు. చౌదరి ఫవాద్ హుసేన్ ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ ప్రతినిధి షేజహాద్ పునావాలా మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం బయటపడిందన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ కా హాత్ పాకిస్తాన్ కే సాత్ అని కూడా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన అభిమాన పార్టీ అని అనటాన్ని గుర్తు చేశారు. ఇండి కూటమి నేత మరియా ఆలం ఖాన్ చేసిన ఓట్ జిహాద్ వ్యాఖ్యలు మరుసటి రోజే ఫవాద్ హుసేన్ కామెంట్స్ వెలుగులోకి వచ్చాయన్నారు. రాహుల్ గాంధీ భారత్లో పోటీ చేస్తున్నారా, లేదంటే పాకిస్తాన్లోనా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రధాని మోదీ సైతం పాకిస్తాన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. శనివారం జార్ఖండ్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దేశంలో బాంబులు పేలేవని అన్నారు. ఉగ్రవాదుల తూటాలు పేల్చేవాలని అన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయేవాలని అన్నారు. ఇంత జరుగుతున్నా ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కు ప్రేమ లేఖలు పంపేదని విమర్శించారు. పాకిస్తాన్ కు ఎన్ని లేఖలు వెళ్తే అంతకంటే ఎక్కువ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగేవని విమర్శించారు. అలాంటి సమయంలో మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించారు.
ఆ ధైర్యంతోనే నేను అధికారంలోకి రాగానే పాకిస్తాన్ ఆటలిక సాగవని అన్నారు. భారత మాతకు అవమానం చేయటాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సరికొత్త భారత్ ఇంట్లోకి జొరబడి మరీ కాల్ చేస్తాం, సర్జికల్ దాడులు చేస్తాం. ఒకప్పుడు మనం ప్రపంచ దేశాల్ని తిరిగి మనపై దాడులు జరిగాయని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ పని పాకిస్తాన్ చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ బలహీన పడుతుంటే అక్కడ పాకిస్తాన్ ఏడుస్తుంది. భారతదేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. అందుకే కాంగ్రెస్ యువరాజు ప్రధాని కావాలని ప్రార్థనలు చేస్తుంది. కానీ ఇప్పుడు పటిష్ట భారతదేశం పటిష్ట ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. పటిష్ట ప్రభుత్వం అంటే మోదీ సర్కార్ అని మోదీ అన్నారు. పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుసేన్ చేసిన ట్వీట్ పై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ స్పందించారు. భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఫవాద్ చౌదరి జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. భారతీయ ముస్లింలు పాకిస్తాన్ ఉచ్చులో చిక్కుకోవద్దని కోరారు. భారతీయ ముస్లింల తరపున మాట్లాడడాన్ని పాకిస్తాన్ మానుకోవాలని సూచించారు. భారత్లో ముస్లింలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. తమకు సమస్యలేవైనా ఉంటే తామే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోగలమన్నారు. విదేశీ శక్తుల జోక్యం తమకు అవసరం లేదన్నారు. పాకిస్తాన్ వంటి దేశాలు భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. పాకిస్తాన్తో కాంగ్రెస్ బంధాన్ని బీజేపీ నేతలు విమర్శిస్తుంటే పాక్తో మోదీ అనుబంధాన్ని చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే పాకిస్తాన్ పై చేసిన సర్జికల్ దాడులే పాక్తో మోదీ అనుబంధం ఎలాంటిదో చెబుతాయి. 2014లో మోదీని ఓడించేందుకు పాకిస్తాన్ సహకారాన్ని కోరుకునేందుకు కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ కు వెళ్లారని చెబుతారు. అంతేకాదు పాకిస్తానీ న్యూస్ ఛానల్లో జరిగిన ఓ చర్చలో 2015 నవంబర్లో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదం సృష్టించాయి. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాలంటే ప్రధాని మోదీని పదవిలో నుంచి తొలగించాలని ఆయన చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనం కలిగించింది. మమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకురండి, వాళ్లను తొలగించండి, అంతకు మించిన మార్గం మరొకటి లేదు, మేం వాళ్లను తొలగిస్తాం, అప్పటి వరకు మీరు వేచి ఉండండి అని మణిశంకర్ అయ్యర్ ఆ చర్చలో అన్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఈ సంఘటన జరిగిన 10 ఏళ్లకు పాకిస్తాన్ మాజీ మంత్రి ఒకరు మోదీని ప్రధాని పదవి నుంచి తొలగించాల్సిందిగా సూచించారు. ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ తో పాకిస్తాన్ అనుబంధాన్ని సూచిస్తాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. పదేళ్ల క్రితమే కాదు, ఇటీవల కూడా మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ పట్ల తన ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రజలు భారత్కు అతిపెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు, సంచలనం కలిగించారు. లాహోర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ పాకిస్తాన్ పట్ల తనకు గల ప్రేమను చాటుకున్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలన్న మణిశంకర్ అయ్యర్ గత 10 ఏళ్లుగా మోదీ హయాంలో రెండు దేశాల మధ్య అలాంటి సంబంధాలు లేవని వాపోయారు. అంతేకాదు పాకిస్తాన్తో చర్చలకు తిరస్కరించడం మోదీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పిదమని విమర్శించారు. పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు చేసే ధైర్యం ఉంది కానీ చర్చలు జరిపే ధైర్యం లేదని వ్యంగ్యంగా బీజేపీని తప్పుబడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ బీజేపీ హయాంలో భారత్ మాత్రం చర్చలు, ఉగ్రవాదం పక్కపక్కనే ఉండబోవని స్పష్టం చేసింది. పాకిస్తాన్ పట్ల ముందెన్నడూ లేనంత కఠిన వైఖరి అవలంబించింది. ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటాన్ని మాత్రం పాకిస్తాన్ సహించలేకపోతుంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లవుతోంది. ఈ 10 ఏళ్ల కాలంలో పాకిస్తాన్ దుశ్చర్యలను బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అడ్డుకుంది. దేశంలో ఉగ్రవాద చర్యలు జరగకుండా నిరోధించింది. అంతేకాదు పాక్పై సర్జికల్ దాడులు చేసింది. భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న వారు వరుస హత్యలకు గురవుతున్నారు. ఇవన్నీ పాకిస్తాన్లో భయాన్ని పెంచుతున్నాయి.
అందుకే ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఈ విషయాన్ని అది మనసులోనే దాచుకోవటం లేదు, ఓపెన్ గానే బయట పెడుతూనే ఉంది. అదే ఇప్పుడు భారత్ లో కూడా చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆస్తుల పునః పంపిణీ పథకాన్ని తాజాగా పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సమర్థించడం మరో వివాదాన్ని రేకెత్తించింది. ఆస్తుల పునః పంపిణీ పథకాన్ని ఫవాద్ చౌదరి ఎంతగానో ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన ముత్తాత అయిన జవహర్ లాల్ నెహ్రూ అడుగుజాడలో నడుస్తున్నారని మెచ్చుకున్నారు. గతంలో నెహ్రూ సోషలిస్టు విధానాలను దేశంలో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఫవాద్ చౌదరి ప్రస్తావించారు. అంతేకాదు, సజావుగా ఆస్తుల పంపిణీ చేయటం అనేది భారత్, పాకిస్తాన్ రెండు దేశాల్లోనూ అతిపెద్ద సవాలని కూడా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన ముత్తాత నెహ్రూ మాదిరిగా సోషలిస్ట్ అని అభివర్ణించారు. తమపై పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కురిపిస్తున్న ప్రేమాభిమానాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ప్రధాని మంత్రి మోదీతో పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. పాక్ ప్రభుత్వ ఒత్తిళ్లతోనే పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబడ్డారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రషీద్ అల్వి విమర్శించారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ గతం చరిత్రను తవ్వితే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ పట్ల ఎంతో ఉదార వైఖరి అవలంబించిన అనేక సంఘటనలు బయటపడతాయి. కాంగ్రెస్ హయాంలో కుదిరిన సింధు నది జలాల ఒప్పందం భారత్ ప్రయోజనాల కంటే కూడా పాకిస్తాన్కే ఎక్కువ అనుకూలంగా ఉండేందుకు కారణమేంటో ఇప్పటికీ అంతుచిక్కటం లేదు. అందుకే మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా మనకు పట్టుబడిన వేలాది సైనికులను ఎందుకు ఎలాంటి సారాలు లేకుండానే వదిలిపెట్టారు. ఆ సైనికుల విడుదలకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశానికి లంకె పెట్టే ఉంటే బాగుండేది కదా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉగ్రవాదం కంటే ఎక్కువగా కాషాయాన్ని చూసే తాను ఆందోళన చెందుతున్నట్లు యువరాజు చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా ప్రజల మనసులో నుంచి చెదిరిపోలేదు. పాకిస్తాన్ బీజేపీకి మాత్రమే శత్రువు, మాకు కాదు అంటూ తాజాగా కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు బీకే హరిప్రసాద్ చేసిన వ్యాఖ్య ఇంకా ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధంపై ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరు ప్రాణం.